వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. చాలా డేస్ అయిందండి నేను వీడియో చేసి, ఆల్మోస్ట్ 1 month దాటినట్టుంది ఈజీగా. కొంచెం బిజీ అయిపోయినా, అస్సలు కుదరట్లేదు వీడియో చేద్దామంటే. ఇప్పుడు మనకు నిన్న టీజీపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇక ఒక వీడియో చేద్దాం అనిపించింది. ఎందుకు అంటే రిజల్ట్స్ కదా, రిజల్ట్స్ చాలామంది నా మీద చాలా కామెంట్స్ చేశారు అప్పుడు. సో అవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాము, అసలు ఏం జరిగింది, మనకి ఏం నడుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరెవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో హార్టీ కంగ్రాచులేషన్స్. నేను విన్న దాంట్లో 400+ చాలామందికే దాటింది. 400+, 500+ నాకైతే నా సర్కిల్స్లో ఎవరికి రాలేదు. 500s ఎక్కువ. నేను 400s ఇనీషియల్ 400స్లోనే విన్నా. 484 కూడా కాదు, 450 కూడా దాటిన వాళ్ళు లేరు. ఒకరో ఇద్దరు ఉన్నారేమో, మరి నాకెవరు టచ్లో రాలేదు. మిగతా వాళ్ళందరూ 410, 415, 420లానే ఉన్నారు. 300స్లో చాలామందికి వచ్చినాయండి. 300s, 350 నుంచి 380, 390, 100 చాలామందే ఉన్నారు. అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎకనామీ పేపర్లో చాలా మంచి మార్కులు వచ్చినాయి. అందరికీ బాగా మార్కులు వచ్చాయి. తెలంగాణ మూమెంట్లో అసలు మార్కులు పడలేదు. జనరల్ ఎస్ఏ పేపర్లో కూడా మార్కులు పడలేదు. ఎందుకు చెప్తున్నా జనరల్ ఎస్ఏ పేపర్లో మార్కులు పడలేదంటే, నేను చూశాను కదా పేపర్స్లో చాలామందికి అంత హైయెస్ట్ మార్క్స్ అంటే ఈ స్కోర్ వచ్చిన వాళ్ళకి జనరల్ ఎస్ఏల వల్ల రాలేదు మార్క్స్, మిగతా దాంట్లో వచ్చినాయి. హిస్టరీలో 100 అట్లా 80 వాటి వల్ల వచ్చినాయి. అండ్ సెకండ్ థింగ్, జనరల్ ఎస్ఏలో ఎందుకు మార్కులు పడలేదని నేను ఆలోచించిన. ఎందుకు నేనే నా వీడియో చేసిన, జనరల్ ఎస్ఏని అద్భుతంగా రాసిన, నాకు 100 దాటుతాయని నేనే చెప్పిన. 100 దాటుతాయని నేను అప్పుడు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా అద్భుతంగా రాసిన అని. కానీ నాకు 65 వేసిండు, జస్ట్ 65 మార్కులు వచ్చినాయి. సరే, మిగతా వాళ్ళని అడిగిన, మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ 400s, 450 వచ్చిన వాళ్ళందరికీ కూడా అడిగితే అందరు కూడా అన్న 58, 60, అందరూ 65 లోపే ఉన్నారు. ఒక్కోరిద్దరు 68, 70 చెప్పారు. సో బయట కనుక్కుంటే అన్న జనరల్ ఎస్ఏలో ఎవరికి మార్కులు పడలేదన్న, తెలంగాణ మూమెంట్లో కూడా మార్క్స్ పడలేదు, ఎకానమీ పేపర్లో బాగా పడ్డాయి మార్క్స్ అని. ఎకానమీ పేపర్లో బాగా పడ్డాయి, సెకండ్ పేపర్ హిస్టరీ, జాగ్రఫీలో కూడా బాగా పడ్డాయి. సో గుడ్, మంచిదే, దట్ ఈస్ వెరీ గుడ్. మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ మార్క్స్. సెకండ్లీ, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్ హూ కుడెంట్ గెట్ గుడ్ మార్క్స్. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్సే. ఎందుకు అని అంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, దానికోసము గట్టిగా చదవండి. ఇప్పుడు ఒకవేళ ఈ నోటిఫికేషన్లో ఏదో అత్యవసర మార్కులు వచ్చి ఏదో చిన్న పోస్ట్కి సెలెక్ట్ అవ్వడం కంటే కూడా ఒక 5-6 నెలలు ఆగి మంచి పోస్ట్ కొట్టడం ఈజ్ బెటర్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వెనక పోస్ట్ తీసుకుని అనుకుందాం, లెటర్సే మీకు ప్రమోషన్ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు మంచి పోస్ట్ వచ్చింది అనుకోండి, ఇది అసలు ఎక్కడ సరిపోతుందండి, 7-10 ఏళ్ళు ఎక్కడ బెటర్ పోస్ట్. సో అందుకోసం అంటున్నా, వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఇందులో ఇదేమీ బాధపడే విషయం కాదు, కొంపలు మునిగిపోయే విషయం అంతకంటే కాదు. సో గట్టిగా చదవండి. సరే అన్న, ఎంత బాగానే ఉంది, ఇంతకీ నీకెన్ని మార్కులు వచ్చినాయి అని మీకు అప్పటి నుంచి వెయిట్ చేస్తారు నా మార్కుల కోసం, అవును కదా. అయితే మీకు గుర్తుందా, నేను అప్పుడు గట్టిగా, నేను ఇంకా నా ఫ్రెండ్స్ యోధను, శశి, మేము అందరం గట్టిగా పోరాడినప్పుడు అందరూ ఏం చెప్పారు, అన్న మీరు అందరినీ డైవర్ట్ చేసి మీరు మాత్రం బాగా చదువుతున్నారు. అదే కదా అభియోగం మా మీద, మీరు మాత్రం బాగా చదువుతున్నారు, మీరు అందరినీ డైవర్ట్ చేస్తున్నారు, మీరు చదువుతున్నారు అని. మరి నేను చదివితే నాకు ఎన్ని మార్కులు రావాలా? మొన్న ఎవరో టెలిగ్రామ్ గ్రూప్లో నాకు మొత్తం గ్రూప్లో సర్క్యులేట్ చేస్తారు, ఆదిత్య అన్నకి 5th ర్యాంక్ వస్తుందట. నాకు నవ్వు వచ్చింది. అరే ఎక్కడున్నారు రా భయ్ మీరు అనుకున్నా నేను. మరి అట్లయితే నాకు ఇంకా మంచి మార్కులు రావాలి కదా. నేను ఆ రోజే చెప్పిన, నేను జనరల్ ఎస్ఏ పేపర్ తప్ప మిగతా ఏ పేపర్ కూడా రాయలేదు, పడుకున్నా. నేను మా దోస్తులు, మిత్రులు పడుకున్నామంటే ఇదేదో పొగరెక్కి బాగా బల్పుతోనే కావాలని పడుకోలేదండి. సిస్టమ్, అది జరుగుతున్న విధానము నచ్చక ఒక కైండ్ ఆఫ్ నిరసన వ్యక్తం చేసినాం. రాత్రింబగలు చదివిన మేమే నిరసన వ్యక్తం చేసినాం. ఎంత నిరసన వ్యక్తం చేసినామంటే, నేను
నేను పడుకుంటే ఒక 3-4 డేస్ అయిన తర్వాత మళ్ళీ అదే ఇన్విజిలేటర్ వచ్చిండు. బయట ఛాయ్ తాగుతున్నాము. ఆ ఇన్విజిలేటర్ వచ్చి, సార్ మీరే కదా పడుకుంటారు అని అంటున్నాను బయట ఛాయ్ దగ్గర. అంటే ఆ లెవెల్. సో అంత నిరసన వ్యక్తం చేసినాం. సో ఆ నిరసన వ్యక్తం చేసినాం కాబట్టి పేపర్లు ఖాళీగా ఇచ్చేసినాం. ఎందుకంటే మాకు నచ్చలేదు, ఈ పద్ధతే నచ్చలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు ఈ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, అందరం నిన్న మార్కులు చూసుకుంటున్నాము. కానీ ఇప్పటి వరకు నో వన్ నోస్ వెదర్ GO-29 ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ ఆర్ నాట్. GO-29 కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా అని ఎవరికి తెలియదు. TGPSC పెట్టేసింది, మనం ఎగ్జామ్స్ రాసేసినాం, మార్కులు చూసుకున్నాం. కానీ ఇంతవరకు కోర్టు చెప్పలేదు ఇప్పటి వరకు. GO-29 ఈజ్ అ పునాది ఆఫ్ దిస్ ఎగ్జామ్. ఇప్పుడు మనం బిల్డింగ్లో పునాదులు లైట్గా వేసి పైన కట్టుకుంటూ పోతామండి. ఎన్ని ఫ్లోర్లు కడతారు? 2-3. పునాదులు గట్టిగా లేకపోతే ఎప్పుడైనా బిల్డింగ్ కూలిపోవచ్చు. GO-29 గురించి ఇప్పటి వరకు ఒక సరైన విశ్లేషణ రాలేదు, ఎన్ని కోర్టు కేసులు వేసినా. మరి ఇట్లాంటి ఎగ్జామ్ని మనం బేస్ చేసుకొని మన కెరియర్ ప్లాన్ చేసుకోవాలా? అది కరెక్టే అంటారా? కాదు కదా. నాకు లీడర్ సినిమా చూసారండి, శేఖర్ కమ్ముల్. అది లీడర్ సినిమాలో ఈయన ఉంటాడు కదా మన హీరో రానా. ఆయన పోయి గొల్లపూడి మారుతిరావు గారిని అడుగుతారు, ఏం సార్ ప్రజలు ఏం అడగరా, ప్రజలు తిరగబడరా అంటే, ప్రజలకు తిరగబడే టైం ఎక్కడుందయ్యా, మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ లాక్కోవాలి. అప్పుడు వాడు ఆకలితో అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనము రైస్ ఫ్రీ అనాలి అంటాడు. పబ్లిక్ అదంతా మర్చిపోయి మాకు రైస్ దొరికింది అనుకుంటారు. మన పరిస్థితి కూడా అట్లే ఉంది, సేమ్. ఉద్యోగాలు లేవు, 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు వేయలేదు. ఒక్కసారి ఉద్యోగాలు వేశారు, అది కూడా ఎన్ని ఉన్నాయండి దాంట్లో ఫిట్టింగ్లు, ఎన్ని ఉన్నాయి ఫిట్టింగ్లు? GO-29 దగ్గర నుంచి చూసుకుందాం. ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చేయంగానే మనం ఆవురావురమంటూ నాకిన్ని నీకన్ని నాకిన్ని అని మనం చేసుకుంటున్నాం. నాకు ఆ సీన్ గుర్తొస్తుంది. అంటే మనం ఇప్పుడు నిన్న జరిగింది, ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే శేఖర్ కమ్ముల సినిమా, లీడర్ సినిమా గుర్తొస్తుంది. ఇదొక ఆస్పెక్ట్. అంటే ఇవన్నీ నా మనసులో మాటలండి. నేనేమి ఇప్పుడు TGPSCని మనం చేయాల్సింది అడిగినాము, కోర్టు కేసులు వెళ్ళినాము, అంతా అయిపోయింది. ఇప్పుడు వీఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, నిస్సహాయత స్థితిలో ఉన్నాం. మనమైతే వచ్చి రోడ్డు మీద గొడవ చేయలేము, కానీ ఓన్లీ మాట్లాడుకోవచ్చు కదా మనం. వీ కెన్ టాక్, మన మనసులో మాటలు. నాకు ఇంకో క్వశ్చన్ అండి, నేను ఇంకొక పాయింట్ కూడా అప్పుడు రేజ్ చేసిన, చాలామంది రేజ్ చేశారు, ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్స్ అని. నాకు కొంతమంది మన మిత్రులు చెప్పారు, అన్న మెయిన్స్కి ఎందుకు హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు వేరే ఇచ్చారంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో బాగా అవుతుంది అన్న. ఎందుకంటే ప్రిలిమ్స్ ఇక్కడొకడు పాస్ అయ్యిండు కాబట్టి వాళ్ళందరినీ సెగ్రిగేట్ చేయడానికి అందరికీ యూనిఫామ్గా మెయిన్స్ నెంబర్స్ ఇచ్చారన్న. అందుకోసము వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో ఎగ్జామ్ రాయడానికి బాగా అవుతుంది అని ఒక పాయింట్ నాకు ఒకరు చెప్పారు. ఓకే, గుడ్ అనుకుందాం. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ నీ ఎగ్జామ్ కండక్టింగ్కి బాగా అవుతుందని అనుకుందాం. అక్కడ దాకా బాగానే ఉందండి. నిన్న మనము మార్క్స్ చూసుకోవాలంటే ఖచ్చితంగా మెయిన్స్ హాల్ టికెట్స్ ఇవ్వాల్సి వచ్చింది. మరి లాగిన్లో నువ్వు ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ ఎందుకు వేయలేదు? TGPSC ఐడి అడిగినావు, బాగుంది. మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ బదులు ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ పెట్టుండొచ్చు కదా. లేకపోతే రెండు పెట్టు, TGPSC ఐడి పెట్టు, కిందనేమో అండ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్, ఏది కొట్టినా రావాలి. ఇప్పుడు ఎందుకు అంటే వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద IT బ్యాక్గ్రౌండ్, మాకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉంటుందో. ఇప్పుడు నువ్వు ఓన్లీ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్లే పెట్టినావు, నువ్వు హాల్ టికెట్ నెంబర్లు మాత్రమే లాగిన్ అవుతాయి. దీంట్లో ఖచ్చితంగా వీళ్ళందరూ ప్రిలిమ్స్ రాసిర్రు అనే ఒక డౌట్ ఎప్పుడు రాదా? వ్యాలిడేషన్ ఎవరికి రాదా అండి? మనం తిరుపతికి పోతాం, అందరము 4-5 గంటల్లో సర్వదర్శనంగా నిలుచుంటాం, 4-5 గంటలు అవుతుంది. 300 రూపీస్ టికెట్తో కరెక్ట్ వచ్చి ముందర గర్భగుడి దగ్గర కూడా జాయిన్ అవుతాడా కాదా? ఇది ఉంది కదా, 300 రూపీస్ ఇస్తే తిరుపతిలో మనం ముందు కూడా జాయిన్ కావచ్చు గర్భగుడి దగ్గర. మరి ఇప్పుడు ఇట్లాంటిది ఈ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్లు కొత్తగా ఇవ్వడం వల్ల
పబ్లిక్ మైండ్లో అది వస్తుందా లేదా అనేది నా క్వశ్చన్. నేను అభియోగం చేయట్లేదు, క్వశ్చన్ వేస్తున్నా. నాకు నేను క్వశ్చన్ అడుగుకుంటున్నా. నేను టీజీపీఎస్సీ నేను అభియోగం చేయట్లేదు. ఉండొచ్చేమో వాళ్ళ ఐడియాస్, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చేమో. కానీ ఒక సామాన్యుడికి ఈ డౌట్ వస్తుంది కదా, ఈ డౌట్ వచ్చినప్పుడు ఈ డౌట్ని టీజీపీఎస్సీ క్లారిఫై చేయాలి కదా ఏదో విధంగా. ఎందుకంటే సామాన్యుడికి చాలా డౌట్లు వస్తాయండి. సామాన్యుడికి ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, నాకు చాలా డౌట్లు వస్తాయి. యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ఆన్సర్ చేయాల్సిందే. ఇప్పుడు మొన్న చేశారు 1 వీక్ బ్యాక్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కోర్టు కేసులు, మొన్న ఏదో బయట వదంతులు వినిపిస్తున్నాయి అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతాం అది ఇది అని టీజీపీఎస్సీ మరి ఇచ్చారు కదా, క్లారిటీ ఇచ్చారు కదా. మరి దీనికి కూడా ఇవ్వచ్చు కదండి. ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్లు విడివిడిగా ఇస్తే ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్కి వాడికి సంశయం వస్తుంది, వాడికి డౌట్ వస్తుంది, ఏమన్నా అవకతవకలు జరిగినాయి. మరి దీనికి కూడా క్లారిటీ ఎందుకు ఇయ్యారనేది నా ప్రశ్న. ఇవ్వండి సార్, దీనికి కూడా క్లారిటీ ఇవ్వండి. అంతే కదా, క్లారిటీ ఇవ్వాల్సిందే. నేను దానికి ఇందాక ఉపమానం కూడా చెప్పిన కదా, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో ఎందుకంటే టీజీపీఎస్సీ మీద ఇంతవరకు లాస్ట్ 3 ఇయర్స్గా 2 సార్లు ఇవి జరిగినాయి కదా, అవకతవకలు జరిగినాయి. మరి 2 సార్లు అవకతవకలు జరిగినప్పుడు 3వసారి కూడా జరగవు అని 100% క్లారిటీ ఎవరికి ఉంది? లేదు కదా, ఎవరికి లేదు. సో డౌట్స్ రావడం అనేది సహజం, ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. దానికి టీజీపీఎస్సీ క్లారిటీ ఇస్తే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఏమవుతుందంటే మంచి ఆస్పిరెంట్స్ సిస్టంలోకి రారు. ఇప్పుడు నేను డెఫినెట్గా మంచి ఆస్పిరెంట్నే, ఇదేం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ కోసం నేను ఏమేమి చేయాలనో అన్నీ చేసిన. జాబ్ మానేసిన, పిల్లల్ని వదిలేసిన, బయట ఈ అశోక్ నగర్లో రూమ్ తీసుకున్న, 1 ఇయర్ ప్రతి డే క్లాస్కి పోయినా, ఫస్ట్ బెంచ్లో కూర్చొని మొత్తం ఇయర్ మొత్తం చదివిన. మీకు నా మీద డౌట్ ఉంటే మీరు ఎవరైనా పోయి కేపీఐఏఎస్ అకాడమీలో నా ఫోటో చూపించి, ఎవరినైనా ఫ్రమ్ ద కేపీఐఏఎస్ ఇన్స్టిట్యూట్ హెడ్ నుంచి, ఎవరు మన కృష్ణ ప్రదీప్ సార్ దగ్గర నుంచి, సీనయ్య సార్ దగ్గర నుంచి ఎవరన్నా తీసుకోండి. నేమ్ ఐ కెన్ టెల్ ఎనీవన్, ఇలా పేర్లు కూడా చెప్తాను నేను. కృష్ణ ప్రదీప్ సార్ కానీ, భవానీ శంకర్ సార్ కానీ, లేకపోతే మన శ్రీనయ్య సార్ కానీ, హిస్టరీ శ్రీనయ్య సార్ కానీ, మన హరికృష్ణ సార్ కానీ, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మన చరణ్ సార్ కానీ, తెలుగు అకాడమీ, మన మూమెంట్, ఎవరినన్నా పోయి సార్ వీడు ఆదిత్య గౌడ్ బొమ్మ ఎక్కువ మాట్లాడుతున్నాడు యూట్యూబ్లో, మీ పేర్లు చెప్పిండు, అసలు నిజంగానే వీడు చదివిండా చదవలేదా అని అడగండి. తెలుస్తుంది, మీకే తెలుస్తుంది ఎగ్జామ్స్ రాసిండా లేదా. అయితే ఇంత కష్టపడి చదివినా కాబట్టి, ఇంత హార్డ్ వర్క్ చేసిన, ప్రతి ఎగ్జామ్ రాసి ప్రతిదీ అన్నీ వదిలి చదివినా కాబట్టి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇట్లా టీజీపీఎస్సీ ఇట్లా చేస్తే సిస్టంలో నుంచి బయటకు వెళ్ళిపోతారండి. బయటికి వెళ్ళిపోయి చాలా అంటే ఒక అసహ్య భావాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బ్రెయిన్ డ్రైన్ అందుకోసమే జరుగుతుంది కదా. బ్రెయిన్ డ్రైన్ మనము చాలా మంచి ఆస్పిరెంట్స్ ఐఐటీలు చదివి అమెరికా పోతున్నారు, అక్కడ ఎందుకు పోతున్నారు అంటే ఇందుకోసమే జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తా అండి, ఇప్పుడు నేను ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత పెట్టి నేనైనా వేరే వాళ్ళకి టీజీపీఎస్సీ ఏం రాస్తావరా, రాస్తే యూపీఎస్సీ రాసుకో అని నేను చెప్తా. లేకపోతే నేను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నా సహమిత్రులు, వాళ్ళందరూ నా ఎగ్జాంపుల్ చెప్పిస్తాడు. వాడు ఉన్నాడు కదా ఆదిత్య, వాడు ఏం చేసిండు, 3 సంవత్సరాలు వేస్ట్ చేసిండు. ఏం చేసిండు, ఏమొచ్చింది, ఏం రాలేదు. సో నువ్వు కూడా అట్లనే అవుతావు, లైట్ తీసుకో. సో టీజీపీఎస్సీ ఎగ్జామ్ అనగానే తల్లిదండ్రులు కానీ వేరే వాళ్ళు కానీ నా ఎగ్జాంపుల్ ఇస్తారు. సో అట్లా జరుగుతుందండి. దట్ ఈస్ ద ప్రాబ్లం. మంచి ఆఫీసర్లు, కష్టపడి తత్వం ఉన్న ఆఫీసర్లు బయటికి పోతారు, ఇక వేరే వాళ్ళు వస్తారు. వచ్చే అవకాశం ఉంది, వస్తారని నేను 100% చెప్తలే, వచ్చే అవకాశం ఉంది. ఇవేవి కూడా డైరెక్ట్ అభియోగాలు కాదు, ఇవన్నీ కూడా మనకి కామన్ మ్యాన్కి ఉన్న మైండ్ అనమాట. కానీ కామన్ మ్యాన్కి ఉన్న డౌట్స్, ఇవన్నీ కూడా డౌట్స్ కనబడుతూనే ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి కనబడుతూనే ఉంది. ఇప్పుడు 2 ఇయర్స్ 2 టైమ్స్ పేపర్ లీక్ అయింది, అదైంది ఇదైంది. ఇప్పటి వరకు మనకి సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ 2 సంవత్సరాలు మనము అన్ని విధాలుగా నష్టపోయినాము, మనకు ఎటువంటి నష్టపరిహారము దొరకలేదు.
పోనీ నిజంగానే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి శిక్ష పడ్డదా అంటే అది కూడా పడలేదు. మరి ఏం జరుగుతుందండి? ఎవరో తప్పు చేస్తే ఎవరో అన్యాయం అయిపోయినట్టు. ఇప్పుడు మనం అన్యాయం అయిపోయినాం, తప్పు ఎవడో చేసిండు, వాడు ఎవడో తెలియదు, వాడు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలియదు, రిపోర్టు బయటికి లేదు, కానీ ఇప్పుడు మనకి ఇది పెట్టారు. సరే అంతా పక్కన పెడదామండి. ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తారు, అన్న నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే నాకు 201 మార్క్ వచ్చింది, 201 ప్లస్ 103 ఇంగ్లీష్లో వచ్చినాయి, 304. నేను వెరీ హ్యాపీగా ఉన్నా. నేను రాసిన రాసుడికి 201 రావడం చాలా ఎక్కువ. ఒక్క జనరల్ వేస్తే తప్ప నేను మిగతా ఒక్క పేపర్ కూడా రాయలేదు. సో నాకు ఎక్కువ మార్కులు వేసారండి. సో ఇప్పుడు మీలో ఉన్నారు కదా అభియోగం చేసిన వాళ్ళు, అన్న నువ్వు డైవర్ట్ చేసినావని. డైవర్ట్ చేసిన వాడికి 201 మార్కులు వస్తాయా అండి? 201 మార్క్స్ వస్తాయా? సో ఆలోచించుకోండి. సో నేను ఏం చెప్తున్నా అంటే, మేము ఏదైతే నమ్మినామో దాని మీదనే ఉన్నాం. ఎవరిని ఏ మార్చాలని, మాకు మేము ఏం మార్చుకోవాలని ఎప్పుడూ చేయలేదు. ఏదైతే స్ట్రిక్ట్గా బిలీవ్ చేసినామో డే 1 నుంచి ఇప్పటిదాకా కూడా అదే బిలీవ్ చేస్తున్నాం. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను అందులో సెలెక్ట్ కాకపోవడమే మంచిదైంది. ఎందుకంటే ఇప్పుడు జియో 29 వరకు ఇంతవరకు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు లేదు. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఫేవరబుల్గా వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఫైన్. జియో 29 విషయంలో ఎటువంటి క్లారిటీ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, వెరీ ఫైన్. కానీ ఇదే గవర్నమెంట్ ఎల్లకాలం ఉంటుందా అండి? నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక కేసు పెడతారు, జియో 29 యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో జరగలేదా? 2018లో రిక్రూట్ అయిన వాళ్ళు 2024లో వాళ్ళు కట్టిన జీతాలతో పాటు 25% ఒక ఉంది కదా కేసు. మొన్న 2018లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొన్న కూడా ఇష్యూ నడుస్తుంది కదా. అట్లనే ఇప్పుడు జియో 29 విషయంలో గవర్నమెంట్కి ఫేవరబుల్గా వచ్చింది, కానీ ఇదే గవర్నమెంట్ ఎల్లకాలం ఉంటుందా అండి? నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పాత గవర్నమెంట్ ఇది అవుతారు. అప్పుడు జియో 29 గురించి కేసు పడది అని నమ్మకం ఏంటిది? అప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అన్నది అనుకుందాం, కోర్టు తర్వాత అనుకుందాం, లెటస్ సే. మరి జాబులు ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? సో అందుకోసం అంటున్నాను అనమాట. అంటే పునాది గట్టిగా లేదు, జియో 29 పునాది గట్టిగా లేదు కాబట్టి దట్ ఈస్ నాకే కాదు చాలామందికి అది హ్యాపీగా అనిపించలేదు. మనం ఇల్లు కట్టినప్పుడు పునాది గట్టిగా ఉండాలండి. జియో 29 ఈజ్ అ పునాది. దీని మీద మనం ఇల్లులు కడుతున్నాము, జాబులు ఇస్తున్నాము, తర్వాత ఏమన్నా అయితే ఇబ్బంది అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈజ్ మై పాయింట్. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పటికైనా కోర్ట్స్ జియో 29 యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ మాట్లాడాలని నేను అనుకుంటున్నా. టీజీపీఎస్సీ కూడా మాట్లాడట్లేదు, మాట్లాడాలి. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ జియో 55 మీద చేస్తారట. మరి ఎందుకు 55 మీద చేస్తారు? నువ్వు జియో 29 కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని గట్టిగా మాట్లాడినప్పుడు మరి దీని మీదనే చేయొచ్చు కదా. మళ్ళీ ఎందుకు మారుస్తున్నావు జియో 55కి? ఇప్పుడు మీరు బలంగా నమ్మిరు కదా జియో 29 కరెక్ట్ అని, దీని మీద ఇదే కంటిన్యూ కావాలి కదా, మళ్ళీ ఎందుకు మారుస్తున్నావు? మళ్ళీ ఏమైనా అంటేనేమో మీరే కేసు వేసేది అంటారు. ఇప్పుడు జియో 55 మీద కేసు వేసినాం ఫస్ట్ టైం అని అన్నారు కాబట్టి జియో 29 తెచ్చినామని అంటారు మీరు. మరి జియో 29 అంటే ప్రజలు ఏం చెప్తే మీరు అది చేస్తారా అండి? మీరు గవర్నమెంట్ కదా, యూ నో బెటర్ సబ్జెక్ట్, యూ నో బెటర్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మరి అదే ప్రజలు జియో 29 తప్పని కూడా కొట్లాడారు, ట్యాంక్ బండ్ మీదకి వచ్చారు. మరి ఇదెందుకు తీయట్లేదు మొన్నటి వరకు? ఇది కూడా తీయాలి కదా. మరి అప్పుడేమో 55 మీద మీరు కేసు వేసారు కాబట్టి మేము జియో 29 తెచ్చినామంటారు. మరి జియో 29 మీద కూడా మస్తు కేసులు పడ్డాయి, ఒక్క కేసు కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. తప్పులు చేయడం మానవ సహజం, మీరు లేట్ వచ్చిర్రు అని రీజన్స్తో కొట్టేశారు. మరి అవి ఎటువంటి రీజన్స్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్ళీ 55 పెడతా అంటారు. ఏ రీజన్ మీద పెడతారు? జియో 29 కరెక్ట్ అని బలంగా నమ్మినప్పుడు జియో 55 ఎందుకు వస్తుంది? మళ్ళీ జియో 29 మీదనే పెట్టరు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా, అవునా కదా? అట్లా. సో ఇట్లాంటి పాయింట్స్
ఉన్నాయండి. ఇంకా మనం తెలియంది ఏంది, నాకు ఈ మాట్లాడబుద్ధి ఎత్తలేదు ఈ టీజీపీఎస్సీ గురించి. అసలు యూట్యూబ్లోకే రాబుద్ధి ఎత్తలేదు ఈ మధ్య. ఎందుకంటే వస్తే ఇవే ఉంటాయి మాట్లాడేటి అన్నీ. వాళ్ళ తప్పులు తీసి మనం బయట పెట్టి నేనేం సాధించాను కదా, నాకేం సాధించేది ఏం లేదు. నేను బేసికల్లీ ఐ వాంట్ పాజిటివ్ థింగ్స్, పాజిటివ్గా మాట్లాడడం అలవాటు. కానీ ఏమవుతుంది, ఎంతసేపు టీజీపీఎస్సీని దూషించడమే అవుతుంది. నాకు అది నచ్చట్లేదు. అందుకోసం మాట్లాడడం బంద్ చేసిన, మొత్తంకే బంద్ చేసిన. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పినా అంటే రెండే రీజన్స్. ఒకటి ఏంటంటే ప్రజలకి నా మార్క్స్ తెలుసుకోవాలని ఉండే ఒకటి. ఇంకోటి ఏంటంటే జనాలు ఎవరైతే నేను అభియోగం చేసి చూసినా అన్నా నువ్వు అందరిని డైవర్ట్ చేసి నువ్వు రాసినావు అని వాళ్ళకి చెప్పడానికి అనమాట. సో అప్పుడు అందరికి కడుపు చల్లబడి ఉంటుంది, అమ్మయ్య లర్నింగ్ కంటిన్యూస్ అన్నకి 201 మార్కులు వచ్చినాయి అని. పోయి చెక్ చేసుకోండి టీజీపీఎస్సీలో, వాళ్ళు కూడా అదే చెప్తారు. 304 వచ్చినాయండి కరెక్ట్ అట్లా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నో రిగ్రెట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్లాంటి వ్యవస్థల నేను ఇమ్మడలేను ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇంత ఆనెస్ట్గా మాట్లాడేటోడు ఎట్లా ఇమ్ముడతాడండి? ఇమ్మడలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్యాయం అని చెప్తాం మనం, అదో ప్రాబ్లము. ఇంకొకటి అదే మెయిన్, అదే మెయిన్ థింగ్. ఇక ఎంత మాట్లాడుకున్నా ఇది ఇట్లనే ఉంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మంచిగా నెక్స్ట్ నోటిఫికేషన్కి చదువుకోండి. అండ్ హోప్ఫుల్లీ మంచిగా అవుతుంది అనుకుందాం. మేబీ టీజీపీఎస్సీ ఇన్ని తప్పులు చేసినప్పటికీ వీ స్టిల్ హోప్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ దే విల్ రెక్టిఫై, దే విల్ టాక్ టు పీపుల్, దే విల్ టాక్ టు ద ఆస్పరెంట్స్. వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దట్ ఈస్ వాట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే తెస్తే మంచిది కదా, ట్రాన్స్పరెన్సీ తేవాలి. ఎందుకంటే మన గవర్నెన్స్ రాసింది అదే కదా, అవే రాసినాం. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఇవే రాసినాం. కాబట్టి అది మన కాన్స్టిట్యూషనల్ బాడీ మనకు ప్రొవైడ్ చేస్తే వీ విల్ బి వెరీ హ్యాపీ. వీళ్ళే ప్రొవైడ్ చేయకపోతే మనము అవి రాసి వేస్ట్. నిన్న కూడా గవర్నమెంట్స్ పేపర్లో అందరికి మంచి మార్కులు వచ్చినాయి. పాలిటీ గవర్నెన్స్లో కూడా మంచి మార్కులు, ఎకనామీలో కూడా మంచి మార్కులు వేసారు, పాలిటీ గవర్నెన్స్లో కూడా మంచి మార్కులు వేసారు. అంటే ఓన్లీ మార్కుల కోసమేనా? రియాలిటీలో వీటిని ఇంప్లిమెంట్ చేయరా అండి? చెయ్యాలి కదా. సో రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి ఆలోచించాలని నేను కూడా నా విన్నపం, ఆస్పిరెంట్స్ తరఫు నుంచి విన్నపము. మళ్ళీ ఇప్పుడైనా ఈ నోటిఫికేషన్ తర్వాత ఇప్పుడు జాబులు ఎక్కిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కావద్దు. సరే మంచో చెడో అయింది, కానీ పాపము ఇప్పుడు జాబులు ఎక్కిన వాళ్ళకి తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇబ్బంది అయింది అనుకోండి, అదొక ప్రాబ్లం. అట్లా కావద్దని నేను కోరుకుంటున్నాను. సో అట్లా అయిందనుకో, వాడు ఎవడైనా కావచ్చు, కానీ వాడు కూడా అన్యాయం అయిపోతాడు. వాడి ఫ్యామిలీస్ వాళ్ళకి ఆ విధంగా అవ్వకూడదు. దే షుడ్ బీ హ్యాపీ. ఎందుకంటే ఇది లాట్ ఆఫ్ ఎఫర్ట్తో కూడుకుంది. ఏదో ఊరికే ఓవర్ నైట్ వచ్చి రేపొద్దున ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ కాదు. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ బిహైండ్ దిస్ వన్. అది టీజీపీఎస్సీ అర్థం చేసుకోవాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వన్స్ అగైన్ నేను థ్యాంక్ యూ చెప్తున్నా, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. అది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్. ఆలోచిస్తున్నా కామెంట్స్ డిజేబుల్ చేయాలన్నా ఉంచాలా అని. సరే ఉంచుతలేండి, చూద్దాం. నేనైతే ఎక్కడ తప్పు మాట్లాడలేదని అనుకుంటున్నా. తప్పు మాట్లాడితే ఐ విల్ అపాలజైజ్ ఆల్వేస్. ఎవరి గురించి నేను ఏం తప్పు మాట్లాడలేదు, ఉన్న మనసులో మాట మాట్లాడినా. కాబట్టి ఐ డోంట్ థింక్ ఎక్కడైనా తప్పు అన్నాను అని ఉంటే కింద పెట్టండి, నో ప్రాబ్లం. ఐ విల్ అపాలజైజ్, నో వరీస్. రైట్, బాయ్.